స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్. 2017లోనే త్రైపాక్షిక ఒప్పందం. అకౌంటబిలిటీ కోసమే తొలిసారిగా రైతు డిస్కమ్ సబ్సిడీలను ప్రతి నెల 1వ తేదీనే రిలీజ్ చేస్తాం. కేంద్రం వడ్లు తీసుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇండ్ల ముందే కుమ్మరిస్తాం. రైతు ముసుగులో రాజకీయం చేస్తున్నారు. వారిని డిఎన్ఏలోనే మోసం అబద్ధాలు ఉన్నాయి. ఎవరు రైతు ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు? మరి ధాన్యము ఎవరు కొనాలి? రాష్ట్రం కొనాలి, కేంద్రం కూడా కొనాలి. మరి రకరకాల ముచ్చట్లు చెప్తున్నారు. ఈ రైతుల ముసుగుల మొన్న బాల్కా సుమన్ క్లియర్గా చెప్పిండు. ఏంది? రైతులం వచ్చి ధర్నా చేస్తే రైతులు నలుగురు రాలేదు, మనమే 60 మంది వచ్చి రోడ్ల మీద కూర్చున్నాము. రైతులు మనల్ని చూస్తలేరు, మనల్ని పట్టించుకుంటలేరు, మనల్ని వెదవల్లాగా చూస్తున్నారు అని చెప్పేసి బాల్కా సుమన్ క్లియర్గా చెప్పిండు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5గురే రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5గురే రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. వీళ్ళు మనం దొంగలమని అనుకుంటున్నారు, మనం మోసకారులమని అనుకుంటున్నారని బాల్కా సుమన్ క్లియర్గా చెప్పిండు. ఎందుకనే దానికోసమే మనం ఏదన్నా ఒకటి దలగబెట్టాలి, రైలు పట్టాలు కొయ్యాలి, రైళ్లు దలగబెట్టాలి. ఇవన్నీ చేస్తే ఆ రైతులు మన వైపు చూస్తారు. మనం ఏదో వాళ్ళకి చేస్తున్నట్టుగా ఇవన్నీ అరాచకాలు చేస్తే రైతులు మనల్ని గుర్తిస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. అయ్యా బాల్కా సుమను, నీకు సిగ్గు లజ్జ లేకుండా నువ్వు ఆ రకంగా రెచ్చగొట్టినావు. లాస్ట్కి ఇప్పుడు ఏమైంది? జైలు పాలైనవు. ఇప్పుడు నీకు గోల్డ్ మెడల్ వస్తుంది. నువ్వు అన్నావు కదా, కేసులు పెట్టుకొని జైలు పోయి వస్తే గోల్డ్ మెడల్ అన్నావు కదా. మీ బాస్ కేటీఆర్ కొడుకుని కేసులు పెట్టుకొని జైలుకు పోయి రమ్మను. ఇంకో బాస్ ఉన్నాడుగా హరీష్ రావు కొడుకుని కేసులు పెట్టుకొని జైలుకు పోయి రమ్మను. వాళ్ళేమో మంచిగా నీట్గా అక్రమ సంపాదన మీద సపరేట్ ఫ్లైట్లు వేసుకొని రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. పాపము ఇక్కడనేమో పేద ప్రజలు కొట్లాడాలి, మీద కేసులు వేసుకోవాలి, జైళ్ళల్లో పోయి చిప్పకూడి తిని రావాలనా? మీకు సిగ్గుండాలి ఊడిగం చేసేటోళ్లకు. మళ్ళీ మాట్లాడతారు, ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఈ రైతుల ముసుగులు వేసుకొని మేమే రైతులం అని చెప్పేసి ఈ రకంగా పనులు చేస్తారు. ఒకడు ఉంటాడు రైతు అని పేరు రాసుకుంటాడు బరిబాతలు నిలబడి. వాడు రైతే కాదు. రైతు అనేటోడు, ఒరిజినల్ రైతు అనేటోడు కష్టాలతోని వాని కడుపుల బాధ చెప్పుకుంటాడు ఎవరికైనా. కానీ ఈ రకంగా ఏచాలు వేసుకొని బరిబాతలు నిలబడి బరిబాతల మొత్తం రంగు పూసుకొని ఇక నేను రైతుని అని చెప్పేసి రాసుకొని కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తని అట్లా పూసి బయటకు వదులుతున్నారు. సిగ్గుండాలే బీఆర్ఎస్కు కొంచెమన్నా ఇటువంటి అరాచకమైన పనులు చేసేందుకు. నిజంగా మీ బ్లడ్లోనే ఉన్నది. ఉద్యమం సమయంలో కూడా ఎవరు కొట్లాడుతున్నారు ఏంది ఏం అర్థం కాలే. ఎవరో పెండ్ల మొగుడు పంచాయి పెట్టుకొని మొగుడు సూసైడ్ చేసుకుంటే దాన్ని తెలంగాణ కోసం చచ్చిండని రాసిర్రు మీరు. అవి మాకు తెలుసు. కానీ తెలంగాణ కోసం అన్నీ మూసుకొని కూర్చున్నాం. అప్పుడు తెలంగాణ రావాలని రకరకాలుగా చేసిర్రు. అప్పట్లో రకరకాలుగా నానా రకాలుగా చేసిర్రు. కొన్ని చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఆయన ఆమరణ నిరాహార దీక్ష గురించి ఎక్కడ ఖమ్మంలో ఉన్నప్పుడు మరి బాత్రూంలో పోయి కూడా ఇడ్లీలు తిన్నాడు, జ్యూస్ తాగిండు. మళ్ళీ దాన్ని ఆమరణ నిరాహార దీక్ష అంటారట. ఏందంటే సరే మనోడు కదా చేని ఏదో ఒకటి నడవని చూద్దాం ఏదవుతుందేమో. కొండకి ఎంటికేసినాం, వస్తే కొండ పోతే పోయింది అన్నట్టుగా ప్రయత్నం చేసినా కానీ రాలే. లాస్ట్కి ఏమైంది? సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకుంటున్నారు. ఎట్లయినా తెలంగాణ ఇయ్యాలి. మరి తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రజలు వద్దంటారు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు ఎట్లయినా అని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా. కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి మనం. ఎందుకంటే ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీని చంపుకున్నది. మనకంటే కొంచెం పెద్ద రాష్ట్రమైనా అక్కడ కాంగ్రెస్ పార్టీని చంపుకొని ఇక్కడ తెలంగాణను ఇచ్చిందంటే మనము ఇక్కడ అక్కడ కూడా పట్టం కట్టాలి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా చెప్తున్నారు ప్రత్యేక హోదా కల్పిస్తాం, ఫస్ట్ వాగ్దానం మాదే అని చెప్పేసి చెప్తున్నారు. అయ్యిందేదో అయ్యింది, జరిగిపోయింది. ప్రత్యేక హోదా మేము కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పిండు. అని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ అనేది అన్నం పెట్టే పార్టీ, ఏదో మాట ముచ్చట్లు చెప్పి పోయే పార్టీ కాదు. ఇందులో దోసుక తినేటోళ్ళు ఎవరు లేరు. ఏంటంటే వీళ్ళు తినేది 10 పైసలు తింటే ప్రచారం 90 పైసలు అవుతుంది. పుసుకున్న 10 పైసలు తిన్నారనుకో ప్రచారం 90 పైసలు అవుతుంది. ఎవరు? ఈ ప్రతిపక్షాలు చేస్తారు. అదే బీఆర్ఎస్ 100,000 కోట్లు తిన్నా కానీ బయటికి తెలవనీయకుండా మొత్తం తెలంగాణని లాస్ట్కు చెట్టుకు చెదలు పడితే చెట్టు కూలిపోయినాక తెలవకుండా ఆ రకంగా దోసుక తిన్నారు ఆ దొంగలు.
అందుకనే ప్రజలు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లా ఉన్నది, గతంలో ఎట్లా ఉండే, ఎవడైనా బతకగలిగేది. ఏదో అన్న కొనుక్కొని ఉప్పుడో కారమో ఏది వేసుకున్నా పూటెలా తీసుకునేది. బీఆర్ఎస్ వచ్చినాక పూటెలా తీసుకోవాలంటే ఎంత కష్టమైందనేది ఆలోచన చేయరు. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, ఈ వచ్చినాక రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు ఒకప్పుడు 100 రూపాయలు తీసుకొని మార్కెట్కి పోతే సంచి నిండా కూరగాయలు వచ్చేది. ఇవాళ ఖాళీకి ఇంత కవర్లో కూడా వస్తలేవు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా.